నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఈరోజు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ వారాంతం రోజు శుక్రవారం పచ్చతోరణంలా దర్శనమిచ్చింది. ప్రధాన సూచీలు 4 భారీ లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. వరుస నష్టాలకు చెక్ పెట్టి మదుపర్లలో ఉత్సాహం నింపాయి. మరిన్ని వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. సెన్సెక్స్ దాదాపు 233 పాయింట్లు పెరిగి 85,051 పాయింట్ల వద్ద ఓపెన్ అయింది. ఇక నిఫ్టీ 72 పాయింట్లకు పైగా ప్లస్ అయి 25,971.20తో మొదలుపెట్టింది. ట్రేడింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి నిఫ్టీ 26,000 మార్కును దాటి మళ్లీ డౌన్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 191 పాయింట్లు వృద్ధి చెంది 59,401.50 వద్ద లాంచ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా సుమారు 192 పాయింట్లు గెయిన్ అయి 59,769.90తో ట్రేడింగ్ కి శ్రీకారం చుట్టింది. ఎల్&టీ, థెర్మాక్స్, మెటల్ కంపెనీల షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. రూపాయి విలువ రికార్డు స్థాయిలో 90.56కు పడిపోయింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో కేరళ, ఉత్తరాఖండ్ ముందంజలో ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాలు ఈ ఘనత సాధించడం ఇది 4వసారి. ఈ మేరకు ఇవి 79 స్కోర్ నమోదు చేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ స్టడీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, గోవా 78 స్కోర్తో 2వ స్థానంలో ఉన్నాయి. చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ 77 స్కోర్ సాధించాయి. జాతీయ సరాసరి 71 కాగా బీహార్ అత్యల్పంగా 77 స్కోర్ మాత్రమే పొందింది. రిజర్వ్ బ్యాంక్ ఇండియా 2016వ సంవత్సరం నుంచి ఏటా స్టడీ చేస్తూ స్టాటిస్టిక్స్ ఆన్ స్టేట్స్ అనే పేరుతో హ్యాండ్ బుక్స్ ను పబ్లిష్ చేస్తోంది. తాజాగా విడుదల చేసిన 10వ ఎడిషన్లో ఈ అంశాలను పొందుపరిచింది. పైన పేర్కొన్న రాష్ట్రాలు 2018 నుంచి తమ స్కోర్ను పెంచుకుంటూ వస్తున్నాయి. 2018లో అత్యధికంగా 69 స్కోర్ సాధించి అగ్రస్థానంలో నిలిచిన కేరళ 2019లో 70కి, 2020లో 75కి, 2023లో 79కి పెరిగింది. ఇక ఉత్తరాఖండ్ 60 నుంచి 64కి, అక్కడి నుంచి 72కి స్కోర్ను మెరుగుపరిచింది. తమిళనాడు 66 నుంచి 67కి, అక్కడి నుంచి 74కి ఇంప్రూవ్ అయింది. నేషనల్ యావరేజ్ 2018లో 67 కాగా 2019లో 60కి, 2020లో 66కి పెరిగింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తక్కువ స్కోర్ నమోదు చేశాయి. గుర్తు తెలియని ఇండియన్ బయర్లు ఈ నెలలో చేసిన రష్యా చమురు కొనుగోళ్లు పెరిగాయి. ఇవి మొత్తం కొనుగోళ్లలో 3వ వంతు కన్నా ఎక్కువ ఉండటం గమనార్హం. నవంబర్ నెలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో మిగతా కొనుగోలుదారుల షేర్లు తక్కువగా నమోదయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గత 2 వారాల్లో రష్యా నుంచి ఇండియాకి ముడి చమురు రాక సగటున 1.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి పెరిగింది. 2024లో ఈ సేల్స్ 1.75 MBTగా ఉండగా ఈ ఏడాది తగ్గాయి. మన ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రష్యా ముడి చమురు కొనుగోలు కొనసాగించాయి. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషనల్ లిమిటెడ్ మాత్రం కొనుగోళ్లు తగ్గించాయి. రిలయన్స్ కూడా రష్యా ముడి చమురు దిగుమతిని తగ్గే అవకాశం ఉందని కెప్లర్ సంస్థ పేర్కొంది. కొత్త ఐసీఈ నిబంధనలు, కొనసాగుతున్న ఓఎఫ్ఏసీ ఆంక్షలు రష్యా ముడి చమురు దిగుమతుల చుట్టూ ఉన్న విస్తృత ఒత్తిడి దృష్ట్యా జామ్నగర్ రిఫైనరీ రష్యా ముడి చమురు తీసుకోవడం క్రమంగా తగ్గిస్తుందని ప్రాథమికంగా తెలుస్తున్నట్లు పేర్కొంది. దుబాయ్లో స్థిరాస్తి కొంటున్న వాళ్లలో దాదాపు 4వ వంతు ప్రవాస భారతీయులే ఉన్నారు. ఈ వాటా ప్రస్తుతం 23%గా ఉండగా 30%కి దూసుకుపోతోందని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. కోవిడ్కి ముందు ఈ షేర్ కేవలం 18%మేనని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దుబాయ్ ప్రభుత్వం ఆస్తి యాజమాన్య నిబంధనల్లో మార్పులు తెచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం విదేశీయులు కూడా అక్కడ నివాస మరియు వాణిజ్య ఆస్తులను ప్రీహోల్డ్ ప్రాతిపదికన కొనుక్కొని సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దుబాయ్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఆ నగర దేశంలోని ప్రాపర్టీల పట్ల ఎన్ఆర్ఐలు అమిత శక్తి చూపుతున్నారు. సుమారు 4వ వంతు మరియు నాన్ రెసిడెంట్ ఇండియన్సే అక్కడ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. మన వాళ్ల తర్వాత యూరోపియన్లు 2వ స్థానంలో ఉన్నారు. బ్రిటిషర్లు పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. దుబాయ్లోని స్థిరాస్తి వ్యాపారంలో డానుబే గ్రూప్ చెప్పుకోదగ్గ సంస్థగా ఎదిగింది. సో ప్రస్తుతం 4వ స్థానంలో ఇది ఉంది. ఈ కంపెనీని రిజ్వాన్ షాజన్ నడిపిస్తున్నారు. ఈ సంస్థ తాజాగా కమర్షియల్ ప్రాపర్టీ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
షారుఖ్ జీ బై జాహ్నవి పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. దీనికి హిందీ నటుడు షారుఖ్ ఖాన్ పేరు పెట్టారు. ప్రపంచంలో మరే రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఇప్పటి వరకు ఒక సెలబ్రిటీ పేరు మీద బిజినెస్ పెట్టలేదని షాజాన్ కుమారుడు ఆదిల్ షాజాన్ చెప్పుకొచ్చారు. రైట్, ఇవి ఇప్పటి వరకున్న డీటెయిల్స్. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్తో రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.